టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో కొలెస్ట్రాల్ను తగ్గించే వెల్లుల్లిపాయలతో ఒకసారి ఇలా కొత్తగా చేసి చూడండి. పిల్లలు కూడా వద్దనకుండా తింటారు. ముందు దీనికోసం ఇడ్లీ పాత్ర పొయ్యి మీద పెట్టుకొని 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. తర్వాత ఇడ్లీ పాత్ర రేకు పెట్టేసుకోండి. అయితే ఇక్కడ నా ఇడ్లీ పాత్ర రేక్కి హోల్స్ లాగా ఉంటుంది అనమాట. దానివల్ల ఆవిరి బయటకు వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను అరిటాకు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని దీనిపైన పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ పాత్రకు కానీ హోల్స్ లేనట్లయితే అలానే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు 1 అరకిలో వరకు నేను వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. పెద్దగా ఉన్నవి తీసుకోండి, మనకి ఒలుచుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి. అలాంటివి తీసుకోండి. తీసుకొని శుభ్రంగా మొత్తం అన్నింటినీ కూడా ఒలిచేసుకోండి. మొత్తం అన్నింటినీ ఒలుచుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోండి. చూడండి, మొత్తం అన్నీ ఒలిచిన తర్వాత ఇన్ని అయ్యాయి. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర మీద ఇవన్నీ పెట్టేసుకోవాలి. మొత్తం వెల్లుల్లిపాయ రేకులన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టి 8 నుండి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 8 నుండి 10 నిమిషాల పాటు ఉడికించండి. ఈలోపు మనం పొయ్యి మీద కడాయి పెట్టుకొని దానిలో 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. 1/2 స్పూను మెంతులు వేసుకోండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా లైట్గా వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించకండి, లైట్గా వేయించాలి. మరీ ఎక్కువసేపు వేయించామనుకోండి చేదొచ్చేస్తుంది. ఇలా లైట్గా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోండి. అదే పాన్లో ఉంచితే మనకి మాడిపోతాయి కాబట్టి వేరొక దానిలో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇక్కడ మనకు ఈ వెల్లుల్లిపాయలు కూడా 10 నిమిషాలు అయిన తర్వాత ఉడికేలేదో ఒకసారి చెక్ చేసుకోండి. వేడిగా ఉంది, 1 నిమిషం అలానే వదిలేయండి. అప్పుడు చెక్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి, ఇలాగా మెత్తగా అయ్యాయి అంటే ఉడికిపోయినట్లే. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కకు పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత దీన్ని సైడ్కి తీసి ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో వేయించి ఉంచుకున్న ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతుల్ని వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత మెత్తగా అయ్యేలా చూసుకోండి. మనకి బరకగా అసలు ఉండకూడదు. చాలా మెత్తగా అయ్యే వరకు మిక్సీ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకోండి. నెక్స్ట్ అదే మిక్సీ గిన్నెలో మనం ఉడికించి ఉంచుకున్న వెల్లుల్లిపాయ రొమ్మలు ఉన్నాయి కదా, వాటిని అన్నింటినీ వేసేసుకోండి. చల్లారిన తర్వాతే వేసుకోండి, లేదంటే మిక్సీ పాడైపోద్ది. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ రొమ్మలన్నీ కూడా మనం మిక్సీ చేసుకోవాలి. అయితే ఇది మిక్సీ చేసిన తర్వాత మరీ మెత్తగా ఉండకూడదు, మనం బరకగా మిక్సీ చేసుకోండి. అక్కడక్కడ మనకి వెల్లుల్లిపాయలు తగిలినట్టు కనిపించాలి. అలా ఉండేలా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని దానిలో 3 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. ఇక్కడ నేను నువ్వుల నూనె వేసుకున్నాను, ఆరోగ్యానికి మంచిదని నువ్వుల నూనె వేసుకుంటున్నాను. తర్వాత దీనిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. తర్వాత 2 ఎండుమిరపకాయలు విరిచేసి వేసేసుకోండి. ఈ నువ్వుల నూనె ప్లేస్లో కావాలంటే పల్లి నూనె అయినా వాడుకోవచ్చు. నువ్వుల నూనె కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒకసారి కలిపేసుకొని 1 పిడికిడంతా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్ట్, ఇంకా ఫ్లేవర్ కూడా బాగా దిగుతుంది. ఒకసారి బాగా కలిపేసుకొని కరివేపాకు అంతా కూడా బాగా వేగే వరకు వేయించేసుకోండి. కరివేపాకు అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ పేస్ట్ని వేసేసుకోండి. వెల్లుల్లిపాయ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతాయి. పిల్లలకు కూడా చాలామంది తినమంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా చేస్తే అస్సలు తెలియకుండా తినేస్తారు. మొత్తం వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదా, ఎక్కువ వేయించవసరం లేదు. ఒక 2-3 నిమిషాలు వేయించితే చాలు, మనకు చక్కగా వేగిపోతుంది. తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చే వరకు బాగా వేయించేసుకోండి. బాగా వేగిపోయింది కదా, ఇలా బాగా వేగిన తర్వాత దీనిలో మనం 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. మరీ ఎక్కువ కారం వేసుకున్నా తినలేము, 2 స్పూన్లు మాత్రమే వేసుకోండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ ఇష్టపడ్డారనుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి, రుచికి తగినట్లుగా. ఇప్పుడు మొత్తం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోండి. కారం అసలు వాసన రాకుండా ఉండేలాగా వేయించేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా వేయించుకున్న తర్వాత చింతపండు తీసుకోండి. చింతపండు 1 నిమ్మకాయ సైజు అని తీసుకోవాలి. ఇక్కడ నేను చల్లనీళ్ళు వేసుకుంటున్నాను. టైం ఉన్నది కాబట్టి నేను ముందే నానబెట్టి ఉంచుకున్నాను. అదే టైం లేని వాళ్ళు ఉంటే వేడి నీళ్ళు వేసుకొని చింతపండు గుజ్జు తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని వేగిపోయింది కదా, ఇప్పుడు దీనిలో చింతపండు గుజ్జును వేసేసుకోండి. ఎక్కడ పిక్కలు లేకుండా చూసి వేసుకోండి. అడుగు భాగం కొంచెం వదిలేయండి ఏదైనా డస్ట్ ఉన్నట్లయితే. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. చింతపండు గుజ్జు వేసాం కదా, ఉడికినివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో ఆల్రెడీ మనం మసాలాలు వేయించుకున్నాం కదా,
ధనియాలు జీలకర్ర ఆ పౌడర్ని వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేలాగా దగ్గరికి అయిపోవాలి. అలా అయ్యే వరకు వేయించేసుకోండి. ఎక్కువ మోతాదులో చేసుకున్నట్లయితే ఎక్కడ నీళ్ళు అనేది అస్సలు ఉంచకూడదు. మొత్తం అంతా ఆయిల్ బయటకు వచ్చేసి గట్టిగా అయిపోవాలి. అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూడండి దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ఏదైనా గాజు బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. ఇది రైస్లోకి, రోటీ, చపాతీ దేనిలోకైనా బాగుంటుంది. వెల్లుల్లిపై వేసుకున్నాం వెగటగా ఉంటుందేమో అనుకోకండి, అస్సలు ఉండదు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వేలకు వేలు పెట్టి హాస్పిటల్ ఖర్చు పెట్టే పని లేకుండా ఇలాగా సింపుల్గా ఇంట్లో చిన్న చిట్కాలు తయారు చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ ఇచ్చండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.